నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీసీఎస్ జవహర్ రెడ్డికి సంబంధించి ఒక కంప్లైంట్ గవర్నర్ దాకా చేరింది. సో గవర్నర్కి ఒక ఐఏఎస్ అధికారి సిఎస్ పైన కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది. అసలు ఎందుకు ఒక ఐఏఎస్ అధికారి సిఎస్ పైన కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఏం చేశారు సిఎస్? ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. సిఎస్ జవహర్ రెడ్డి పైన కంప్లైంట్ ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చారు, అది కూడా గవర్నర్కి ఇచ్చారు నేరుగా అంటున్నారు. అసలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అసలు కంప్లైంట్లో ఏముంది? సో ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆయన రిటైర్డ్. ఆయనకి ప్రధానమంత్రి దగ్గర గతంలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఆయనకి శర్మ ఆయన పేరు, ఐఏఎస్, వైజాగ్ అతను. ఆల్రెడీ రిషికొండ సంబంధించిన కంప్లైంట్ కూడా ఆయనే చేశారు. ఎవరికి? కేంద్ర పర్యావరణ శాఖకు కూడా రిషికొండకు సంబంధించి కంప్లైంట్ చేసి దాని మీద విచారణకు ఆదేశించేలాగా ఆయన పోరాడారు. ఇప్పుడు కూడా అదే రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి శర్మ గారు ఒక కంప్లైంట్ చేశారు గవర్నర్కి. ఏం కంప్లైంట్ చేశారంటే జవహర్ రెడ్డి మీద, చీఫ్ సెక్రటరీ ఉన్న జవహర్ రెడ్డి మీద కంప్లైంట్ చేశారు. ఏం కంప్లైంట్ చేశారంటే జవహర్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో 596 596 అనేది మీరు దాన్ని అమలు చేయకుండా ఆపండి. ఒకవేళ దాన్ని అమలు చేస్తే కనుక పేదలకి అన్యాయం జరిగిపోతుంది. కొన్ని వేల ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదంటే జవహర్ రెడ్డికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని అబెయన్స్లో పెట్టండి, హోల్డ్ చేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి మీరు ఆర్డర్ చేయండి అని చెప్పి గవర్నర్కి కంప్లైంట్ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ. ఆయన ఒకసారి కంప్లైంట్ చేశారంటే ఆ పోరాటం ఆగదు. ఆయన మొత్తం కెరీర్లో దాదాపు డజన్ల కొద్ది బదిలీలు అయ్యాయి. అంటే ఎంత నికార్స్గా, ఎంత నిక్కచ్చిగా, ఎంత నిజాయితీగా ఆ శర్మ గారు తన విధులను నిర్వహించారు డ్యూటీలో ఉన్నప్పుడు అనేది మనకు అదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే విధి విధానాలకు, నిబంధనలకు, చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే వెంటనే ఆయన కంప్లైంట్ చేసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక బాధ్యతగా, సమాజ బాధ్యతగా తీసుకొని ఆయన చేస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అంశాల మీద ఆయన రెస్పాండ్ అవుతున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆయన మొత్తం ఆన్లైన్లోనే కంప్లైంట్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు రాజ్భవన్కు కూడా, ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్కు కూడా ఆన్లైన్లోనే కంప్లైంట్ చేశారు. ఆయన కంప్లైంట్ చేసి ఇప్పుడు జియో 596 596ని మీరు ఆపండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు పేదల భూములు పెత్తందారుల పరం అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి ఆయన ఒక సూచన చేశారు, ఒక విజ్ఞప్తి చేశారు గవర్నర్కి. సో మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి. కేవలం జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, ఆయన అసైన్డ్ భూములని రిజిస్టర్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి. సుమారు 800 ఎకరాలు పైగా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బినామీ పేర్ల మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసైన్డ్ భూములు ఆల్రెడీ కొనేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల ఎకరాలు. సో ఆ వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఆపకపోతే చాలా అన్యాయం జరిగిపోతుంది పేదలకి అనేది చెప్పారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కానీ, ఇనాం భూములు కానీ ఉన్నాయి అనేది అనధికారికంగా ఉన్నటువంటి అంచనా. దాంట్లో 4 లక్షల ఎకరాలు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా ఈ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది బినామీ పేరుతోటి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో భూముల లూటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అంటే 4 లక్షల ఎకరాలు దోచుకునేదానికి ప్రయత్నం చేశారని అంటే చూడండి. అంటే 22A కింద ఉండేటువంటి భూముల రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారా ఆల్రెడీ 4 లక్షల ఎకరాలకి రిలాక్సేషన్ ఇచ్చారు అని చెప్తూ అంటున్నారు. అంటే 4 లక్షల ఎకరాలు దోచుకునే దానికి రెడీ అయింది. మొత్తం 25 లక్షల ఎకరాలు సుమారుగా ఉంటే దాని కింద 22A కింద దాంట్లో 4 లక్షల ఎకరాలకు రిలాక్సేషన్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. ఎవరెవరు చేసుకుంటున్నారు ఏంటి అనేది లిస్ట్ బయట రావాలి. ఇప్పటి వరకు అయితే
చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టు జవహర్ రెడ్డిది బయటకు వచ్చింది. ఆయన బయట పెట్టింది ఎవరు? జనసేన లీడర్ సమ్ యాదవ్ వైజాగ్, ఆయన బయట పెట్టారు. ఆయన బయట పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎవ్రీడే ప్రెస్ మీట్లు పెడుతూ తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. జవహర్ రెడ్డి ఇప్పటి వరకు దాని మీద రెస్పాండ్ కాకపోగా ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్గా ఇంత వేగంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేదానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన వైజాగ్కి వెళ్ళారు. అఫీషియల్ టూర్ అని చెప్పి ఆయన దొంగచాటుగా టూర్లు వేసుకొని అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్లని లేదా జిల్లాధికారులని మేనేజ్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్లు త్వరగా చేసుకునేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రోజులో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతాయో దానికి మించి 10 రెట్లు రిజిస్ట్రేషన్లు జరిగేలా ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారిపోతుందేమో, ప్రభుత్వం మారే లోపల ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం ఆయనలో కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారితే కనుక ఖచ్చితంగా ఆయన మీద ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో వాల్పిక్ భూముల విషయంలో కానీ లేదా ఓబులాపురం మైనింగ్ విషయంలో కానీ ఏం జరిగింది అనేది బీపీ ఆచార్య లాంటి ఐఏఎస్ని జైలుకి పంపించేలాగా ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళా ఒక డజన్ మంది ఐఏఎస్ని జైలుకి పంపించేలాగా కొన్ని దాష్టికాలు జరిగాయి. వాటన్నిటి మీద ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి జవహర్ రెడ్డి వ్యవహారం చాలా వివాదాస్పదమైంది. ఆయన గత కొన్ని రోజులుగా వివాదాస్పదమైనట్టు ఐఏఎస్గా మిగిలారు. కెరీర్ చివరి రోజుల్లో ఆయన ఇలా బరితెగించి వ్యవహరిస్తున్నాడు అనేది ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు. ఆయన రకరకాల తప్పులు చేసుకుంటూ వస్తారు గత 2 నెలల నుంచి కూడా. ఎప్పుడైతే సామాజిక పెన్షన్ని వాళ్ళు పోయి ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా చేశారో ఆ రోజు నుంచి అనేకమైన తప్పులు చేసుకుంటూ వస్తూ ఆర్వోల్ని వేయటం, ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం దగ్గర నుంచి ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ని భారీగా వాళ్ళ అబ్బాయి పేరు పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బెనామీ ఇలా కొంతమంది పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకునేదానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం బహిరంగంగా ప్రజాకోర్టులోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనకట్లేదు. చాలా స్పీడ్గా వేగంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆ రిజిస్ట్రేషన్ ఆపేయండి అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ గారు వేసినటువంటి ఒక కంప్లైంట్ గవర్నర్ దగ్గర. సో గవర్నర్ కూడా రిటైర్డ్ జడ్జి కాబట్టి ఆయన చట్టాలు తెలుసు, నిబంధనలు తెలుసు, ఈ జీవోలు తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి చట్టాలు కూడా ఆయన తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ అసైన్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపుతారని చెప్పి గవర్నర్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవట్లేదు జవహర్ రెడ్డి విషయంలో, కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవట్లేదు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీని కట్టడి చేయాలంటే ఒక గవర్నర్ మినహా మరొక మార్గం లేదని చెప్పి నిర్ణయించుకున్నటువంటి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి శర్మ గారు గవర్నర్ని ఆశ్రయించారు. సో ఇప్పుడు గవర్నర్ దగ్గర కంప్లైంట్ ఉంది. గవర్నర్ ఆర్డర్స్ ఇస్తే ఆ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయే అవకాశం ఉంది. ఏ విధంగా అయితే అంటే జీవో 596ని ఆపేస్తారా? ఇంప్లిమెంటేషన్ ఆపేస్తారు అంతే. సో జీవో అయితే ఇచ్చారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ జరిగితే రిజిస్ట్రేషన్ 4 లక్షల ఎకరాలు దోచుకునేటానికి పెద్ద ప్లాన్ వేశారు. సో కాబట్టి దాన్ని ఆపడానికి ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నం. సో మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ జీవో 596 అమలు కాకుండా ఉండాలి అని, అది అలాగే ఇంకొన్ని ఎకరాలను కూడా ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ట్రై చేస్తున్నారు సిఎస్ జవహర్ రెడ్డి. సో వాటికి అడ్డుకట్టు వేయాలని కోరారు. మరి దానికి ఏ విధంగా స్పందిస్తారు గవర్నర్ అని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.